Hello everyone, welcome to my channel Study with Prasad. So SSC CGL Tier 1 2024 క్వశ్చన్ పేపర్స్ టోటల్ 36 షిఫ్ట్స్ అనమాట. సో 36 షిఫ్ట్స్ మనం చాప్టర్ వైజ్ చేయబోతున్నాము. సో ఈ పీడిఎఫ్ అనేది గగన్ ప్రతాప్ సార్ ప్రొవైడ్ చేశారు. సో వితౌట్ వేస్టింగ్ యూ టైం ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివైడెడ్ బై బోత్ 2 and 5? సో 2 and 5 తోటి ఒక నెంబర్ డివైడ్ అవ్వాలన్నారు. ఇప్పుడు మనకి 2 and 5 అంటే రెండింటితో డివైడ్ అయ్యే నెంబర్ ఏంటి, మనకి 10 కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చెక్ చేస్తే ఒక ఆప్షన్ మాత్రమే మనకి 10తో పోతుంది. ఆ ఆప్షన్ ఏంటి, మనకి ఆప్షన్ ఏ. ఎందుకంటే 10తో పోవాలంటే లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి, మనకి 0 అవ్వాలి. ఇక్కడ ఆప్షన్ ఏ మాత్రమే పాసిబుల్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8? సో 8తో డివిజిబుల్ అవ్వకూడదు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ 8 అనేది మనకి ఈవెన్ నెంబర్స్ కదా. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అనేవి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ తోటే పోతాయి అనమాట. సో ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఆడ్ నెంబర్ ఒకటి ఉంది. లాస్ట్ చెక్ చేసామంటే 7497 ఉంది. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనేది 8 టేబుల్లో పోవు కాబట్టి సో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వదు. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 6? సో డివిజిబిలిటీ రూల్ 6 ఏంటి, మనకి 6తో పోవాలి అంటే మనకి 2 టేబుల్లో పోవాలి, అలాగే 3 టేబుల్లో పోవాలి. అంటే ఇప్పుడు మనకి 2 టేబుల్ అండ్ 3 టేబుల్ రెండిట్లో పోవాలంటే ఇది ఈవెన్ నెంబర్ కదా. సో ఓన్లీ ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ 3. సో ఇవేం అవ్వాలి, టోటల్ యాడ్ చేస్తే 3 తోటి పోవాలన్నమాట. సో టోటల్ అనేది 3తో మనకి డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ మనం ఆప్షన్స్ చెక్ చేస్తే ఆడ్, సో లాస్ట్ డిజిట్ ఆడ్ ఉంది కదా, లాస్ట్ డిజిట్ మనకి ఆడ్ ఉంది. ఏ ఆప్షన్స్, ఆప్షన్స్ బి అండ్ ఆప్షన్ డి. సో ఇవి రెండు ఎలిమినేటెడ్. ఇక రిమైనింగ్ మనకేముంది, ఆప్షన్ ఏ 128530, అలాగే ఆప్షన్ సి 438750. ఇది 2 టేబుల్లో పోతుంది కాబట్టి డివిజిబిలిటీ రూల్ చెక్ చేసాం. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 3 చెక్ చేస్తే సరిపోతుంది. మనకి ఏ ఆప్షన్ అర్థమైపోతుంది అనమాట. 1 + 2 3, ఇక్కడ ఒక 3 ఉంది. 8 + 5 ఎంత, 13 అనేది మనకి 3 టేబుల్లో పోతుందా, పోదు. ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఇక్కడ 3 ఉంది. సో 3 అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి 5 + 4 ఎంత, 9. సో 9 అనేది 3 టేబుల్లో పోతుంది. అలాగే 8 7 ఉంది. 8 + 7 ఎంత, 15 కూడా 3 టేబుల్లో పోతుంది. అంటే ఇది మొత్తం మనకి 3 టేబుల్లో పోతుంది కాబట్టి మనకి ఇక్కడ వాడు అడిగింది ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 6? సో ఈ ఒక్క నెంబరే మనకి 6తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే డివిజిబిలిటీ రూల్ 2, డివిజిబిలిటీ రూల్ 3 ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, which of the following can be the value of k so that the number 217924k is divisible by 6? సో డివిజిబిలిటీ రూల్ 6 అంటే ఏంటి, మనకి 2తో పోవాలి, అలాగే 3తో పోవాలి అన్నప్పుడు ఇక్కడ k లాస్ట్ వాల్యూ కదా. మరి ఇక్కడ k వాల్యూ ఏమవుతుంది, మనకి ఈవెనే అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 2లో కూడా పోవాలి కదా. ఇక్కడ ఆప్షన్స్లో మనకి అన్ని ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. మనం ఇంకేం చేయాలి, అప్పుడు డివిజిబిలిటీ రూల్ 3 చెక్ చేయాలి. ఇక్కడ మనకి 9 ఉంది. సో 9 పోతుంది కదా. ఇక్కడ 2 + 7 ఎంత, మనకి 9. సో 9 కూడా మనకి 3 టేబుల్లో పోతుంది. ఇక రిమైనింగ్ ఏముంది, ఇక్కడ 2 1 ఇది 3ది. ఇక రిమైనింగ్ ఏముంది, మనకి 4k ఉంది. ఇప్పుడు 4 ఉంది, మనకి k ఉంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ రావాలి, అలాగే ఆ నెంబర్ 3తో పోవాలి. ఇప్పుడు k వాల్యూ 2 తీసుకున్నాను అనుకోండి, ఎంత అవుతుంది, మనకి 6 అవుతుంది. నెక్స్ట్ k వాల్యూ ఇంకొక 3 యాడ్ చేసామనుకోండి, మనకి k వాల్యూ డివిజిబిలిటీ రూల్ 3లో పోతుంది కదా. అప్పుడు 4 ప్లస్ ఇక్కడ 2 తీసుకుంటే మనకి 6 అయింది. మరి నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకొక 3 యాడ్ చేసామంటే ఇక్కడ 2 + 3 ఎంత, 5. అప్పుడు 4 + 5 9 అవుతుంది. ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ రావాలి కదా మనకి, ఇది అంటే ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకోవచ్చు, 4 ప్లస్ ఇంకొక 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది 8 అవుతుంది. అంటే k = ఎంత, 2 అవ్వచ్చు, లేదంటే 8 అవ్వచ్చు. ఇక్కడ 4 + 8 ఎంత, మనకి 12 కదా. సో ఇది పోతుంది, ఇది పోతుంది. కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఓన్లీ 2 మాత్రమే ఇచ్చారనమాట. అప్పుడు ఏమవుతుందంటే k వాల్యూ 2 అవుతుంది. కానీ మనకి ఆప్షన్స్లో కనుక ఇలా 8 కూడా ఇచ్చారంటే మనకి 8 కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా 2 ఆప్షన్స్ ఇవ్వరు, రెండిట్లో ఒకటే ఇస్తారు కాబట్టి మనకి ఇక్కడ 2 ఇచ్చారు. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, ఇఫ్ p ఈస్ ఎ డిజిట్ సచ్ దట్ 6954p ఈస్ డివిజిబుల్ బై 11, దెన్ p ఈక్వల్స్. డివిజిబుల్ టు 11 ఏం చేస్తాం మనం, ఇలా మనం ఆడ్ వాల్యూస్ ఈవెన్ వాల్యూస్కి ఇలా ఒక నెంబర్స్లో ఉన్న ఆడ్, ఇది 1 ఇది ఫస్ట్
ఇది థర్డ్, ఇది ఫిఫ్త్. సో అలా మనం ఈ వాల్యూస్ని యాడ్ చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ మనం కనుక్కుంటే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, 11 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 6 + 5 + p. సో ఈ వాల్యూస్లో నుంచి ఈ వాల్యూస్ తీసేస్తాం. ఎంత, 9 + 4. సో ఇది తీస్తే ఈ వాల్యూ ఎంత అవ్వాలంటే ఒకటి 0 అవ్వాలి, లేదంటే 11 అవ్వాలి. అంటే 11 కాదు, ఇది 11 మల్టిపుల్ అనమాట. సో 11 మల్టిపుల్ అవ్వాలి లేదా 0 అవ్వాలి. అప్పుడు మనకేమవుతున్నట్టు ఆ వాల్యూ 11తో పోతున్నట్టు అనమాట. ఇప్పుడు మనం p వాల్యూ కనుక్కోవాలన్నమాట. ఇక్కడ 6 + 5 ఎంత, 11. సో 11 + p. ఇక్కడ 9 + 4 ఎంత, 13. -13 = 0 ఆర్ 11 తీసుకుందాం. ఎందుకంటే చిన్న నెంబర్ కదా, మనకి 11 వస్తుంది, లేదంటే 0 ఆ టైప్లో వస్తుంది అనమాట ఇక్కడ తీసుకుంటే. ఇక్కడ మనకి ఈ p వాల్యూ ఎంత అవ్వాలి, అప్పుడు p - 2 అవుతుంది, = 0 కానీ 11 కానీ. మరి ఇక్కడ p వాల్యూ ఏమవుతున్నట్టు మనకి, p - 2 = 0 అంటే p = 2 అవ్వాలి. ఒకవేళ p - 2 = 11 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు p వాల్యూ ఎంత అవ్వాలి, 13 అవ్వాలి. కానీ మనకి సింగిల్ డిజిట్ వాల్యూ 13 అనేది అవ్వదు కదా. సో మనకి పాసిబిలిటీ వాల్యూ ఏముంది, p = 2 అనేది పాసిబిలిటీ ఉంది. మనకేమవుతుందంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ x ఫర్ విచ్ 57x 716 ఈస్ డివిజిబుల్ బై 9. సో డివిజిబిలిటీ రూల్ 9 మనకేం చెప్తుందంటే ఈ టోటల్ అనేది 9తో పోవాలి. ఇక్కడ టోటల్ 9తో పోవాలి, కానీ మనకి ఎక్కడ x వాల్యూ ఇచ్చాడు. సో ఈ టోటల్ యాడ్ చేద్దాం. 5 + 7 ఎంత, 12. 12 + 7 ఎంత, 19. 19 + 1 20. 20 + 6 ఎంత, 26. సో ఇది 26. ఇక్కడ x వాల్యూ ఎంతో తెలియదు మనకి, x వాల్యూ x కింద తీసుకుందాం. సో ఈ వాల్యూకి మనం ఎంత చిన్న వాల్యూ యాడ్ చేయాలి, వాడు చెప్పింది మనకి లీస్ట్ వాల్యూ యాడ్ చేస్తే మనకి ఇది 9తో పోవాలన్నమాట. ఇప్పుడు 26కి నేను 1 యాడ్ చేస్తే ఇది 27 అవుతుంది. ఇప్పుడు ఇది 9 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది కదా. సో ఇక్కడ చిన్న వాల్యూ మనకేమవుతుంది, x వాల్యూకి 1 అనేది మన ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ డిజిట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ x and y రెస్పెక్టివ్లీ ఇఫ్ ద నెంబర్ 62684xy ఈస్ డివిజిబుల్ బై 8. డివిజిబిలిటీ రూల్ 8 ఏమని చెప్తుంది, లాస్ట్ 3 డిజిట్స్ అనేది మనకి 8తో పోవాలి. ఇది లాస్ట్ 3 డిజిట్స్. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి మనకి, 4xy. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, 50 40 20 05. కానీ మనకి ఇక్కడ ఏం చెప్పారంటే డివిజిబుల్ బై బోత్ 8 and 5. సో 8తో పోవాలి, అలాగే 5తోనూ పోవాలి. ఇప్పుడు మనకి 8తో పోవాలి, 5తో పోవాలి. ఇక్కడ ఆప్షన్స్ మనం చెక్ చేసామంటే x and y రెస్పెక్టివ్లీ అన్నాడు. మరి ఈ వాల్యూస్ ఏమవుతాయి మనకి, ఇది x ఇది y, ఈ టైప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ 0లో కానీ 5లో కానీ ఉంటుంది. సో ఇది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అన్నీ పోతుంది మనకి. మరి ఇప్పుడు 8తో చెక్ చేస్తే 8 అనేది మనకి ఈవెన్ నెంబరు, ఇక్కడ ఇది ఆడ్ ఉంది. సో ఇది అనేది మనకు పోదనమాట. ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది మనకి. ఇక్కడ రిమైనింగ్ మనకేముంది, 50 40 20. ఇక్కడ ఇదేమవుతుంది మనకి, x ప్లేస్లో ఇది 450, ఇదేమో 440, ఇదేమో 420. మనకి 400 పోతుంది. 8 × 5 ఎంత మనకి, 40 కదా. మరి ఇక్కడ 40 పోతే 440 కూడా పోతుంది కదా. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. సో మీరు చెక్ చేసుకుంటే ఇది 55 టైమ్స్ పోతుంది. 8 5s are 40, 8 5s are 40 + 4 ఎంత, 440. మనకి 55 టైమ్స్ పోతుంది. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ డిజిట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్, సో స్టార్ మార్క్ అండ్ డాలర్ రేట్. ఇప్పుడు నెంబర్ ఏమి ఇచ్చారు మనకి, 72864. సో ఇక్కడ ఈ 2 సింబల్స్ ఇచ్చారనమాట. ఇవి డివిజిబుల్ బై 8 and 5. సో ఇప్పుడు 8 and 5తో ఈ నెంబర్స్ పోవాలన్నారు. అలాగే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటి, 40 20 అలాగే 25, ఇంకొకటి ఏమి ఇచ్చారు మనకి 45 ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఈ సింబల్స్ అనేవి రెస్పెక్టివ్లీ, ఇక్కడ రెస్పెక్టివ్లీ అంటే వెంటనే అనమాట. అంటే మనం ఈ ఆర్డర్లోనే తీసుకోవాలి. సో ఇదేమో మనకి స్టార్ టైప్లో వస్తుంది, ఇదేమో మనకి డాలర్ వస్తుంది. సో మీరు మార్చి తీసుకోకూడదు, ఇలాగే తీసుకోవాలన్నమాట క్వశ్చన్లో. ఇక్కడ లాస్ట్ డిజిట్స్ ఆడ్ వచ్చింది కాబట్టి ఈ 2 ఎలిమినేట్ అవుతాయి. ఎందుకంటే 8 టేబుల్లో పోవు కదా ఆడ్ వాల్యూస్, 2 ఎలిమినేటెడ్. ఇక్కడ మనకేముంది, ఇక్కడ 6 పక్కన 4 ఉంది కదా, సారీ 6 పక్కన 4 రాయలేదు. సో ఇదేమవుతుంది 4 స్టార్ డాలర్ సింబల్ పడింది అనమాట. సో ఇది మనకు వచ్చింది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో రెండిట్లో చెక్ చేస్తే ఇప్పుడు ఇదేమవుతుంది 440
అలాగే 420 అవుతుంది. మరేమవుతుంది మన ఆన్సర్ 440 అవుతుంది, ఎందుకంటే 440నే మనకి 8 టేబుల్లో పోతుంది కాబట్టి. సో మన ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 9. వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్, అంటే మనం నార్మల్గా ఎలా డివిజన్ చేస్తాం, ఇలా చేస్తాం అనమాట. ఇప్పుడు 9, ఇది 4, 4 2s are 8, రిమైండర్ 1. సో ఇలా మనం చేసి కనుక్కుంటాం కదా, వాడు ఇలా చేయకుండా నార్మల్గా కనుక్కొని చెప్పండి అంటున్నాడు. ఫైండ్ ద రిమైండర్ వెన్ 28735429 ఈస్ డివైడెడ్ బై 9. మీరు ఎగ్జామ్లో మీకు కన్ఫ్యూజన్ ఉంటే మీరు యాక్చువల్గా ఆ టైప్లోనే చేసేదన్నా కనుక్కోవచ్చు, కానీ ఇది సింపుల్ మెథడ్ అనమాట, రిమైండర్ ఎలా కనుక్కోవాలనేది. ఇది 9 టేబుల్లో 9 పోతుంది కదా, 54 అనేది 9, సో 9 కూడా పోతుంది. 7 2 ఎంత 9. ఇక్కడ మనకి ఎంత మిగిలింది 2 + 8 10, 10 + 3 ఎంత 13. మనకి 13 ఉంది, కానీ మనకేం కావాలి 9 టేబుల్లో పోయిన వాల్యూ తీసేస్తే ఎంత అవుతుంది, -9 అంటే 4 మిగులుతుంది. ఈ 4 మనకేమవుతుందంటే రిమైండర్ అవుతుంది. ఒకవేళ వాడు మనకి ఎంత నెంబర్ యాడ్ చేయాలన్నాడు, ఇప్పుడు 13కి మనం 5 యాడ్ చేసామనుకోండి, మనకి ఎంత అవుతుంది 18 అవుతుంది. ఈ 18 అనేది 9 టేబుల్లో పోతుంది కదా, సో అలా అనమాట. ఇది రిమైండర్ అంటే మనం ఉన్న వాల్యూలో నుంచి తీసిన వాల్యూని రిమైండర్ తీసుకుంటాం కాబట్టి మనం మైనస్ చేయాలి. అది వాల్యూ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే అది యాడ్ చేసింది చెప్పారనమాట. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 10. ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ దట్ మస్ట్ బి అసైన్డ్ టు నెంబర్ ఏ. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి 91876A2. ఈ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. ఈ ఏ వాల్యూ ఎంత కనుక్కోమన్నారు, అది కూడా స్మాలెస్ట్ వాల్యూ. ఇప్పుడు మనకి ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేది ఏమవుతుంది, మనకి డివిజిబిలిటీ రూల్ 8 క్యాలిక్యులేట్ చేయడానికి మనం తీసుకుంటాం అనమాట. ఈ లాస్ట్ 3 డిజిట్స్ 8తో పోతుందని కదా అర్థం. సో ఇదేమవుతుంది, నేను స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి నేను 0 తీసుకుంటున్నాను. 602 డివైడెడ్ బై 8. 8 ఎన్ని టైమ్స్ పోతుంది 7 టైమ్స్, ఎంత మనకి 56, బ్యాలెన్స్ 42. సో 5 టైమ్స్ ఎంత అవుతుంది మనకి 40, బ్యాలెన్స్ 2. అంటే మనకి 600 అనేది 8 టేబుల్లో పోతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 2, ఇక్కడ ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేస్తే ఇక్కడ ఇదేమవుతుంది 32, లేదంటే 02, లేదంటే 12, లేదంటే 22. ఇక్కడ మనం 6 తీసుకుంటే 632. సో ఈ 4 ఆప్షన్లో మనకి ఏ ఆప్షన్ పోతుంది అంటే ఆల్రెడీ 600 పోతుంది కాబట్టి ఇది కౌంట్ చేయాల్సిన అవసరం లేదు మనం, ఎందుకంటే 600 పోతుంది కదా. ఇక్కడ మిగిలింది ఏంటి 32, 02, 12, 22. మనకి ఏది పోతుంది 32 అనేది మనకు పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ 632. ఈ ఏ ప్లేస్లో మనకి 3 రావాలి. క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 2, 5, 10 అండ్ 11. ఇక్కడ మనకి 2, 5, 10, 11 ఉన్నాయి. మనకి ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేసామంటే ఇక్కడ మనకి 10 టేబుల్లో పోవాలంటే లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి, లాస్ట్ డిజిట్ అనేది మనకి 0 ఉండాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ మనకి 0 ఉండాలంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఈ రెండు ఏమవుతాయి ఎలిమినేట్ అయిపోతాయా. ఇక మనకి మిగిలిన ఆప్షన్స్ ఏముంది 589270 ఆప్షన్ సి, అలాగే ఆప్షన్ డి ఎంత 1 2 3 4 5 6 0. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉందంటే ఆప్షన్ ఇక్కడ ఈ 3 వాల్యూస్ తోటి మనకేమవుతున్నట్టు డివిజిబుల్ అవుతున్నట్టు. మనం ఇప్పుడు ఏం చేయాలి డివిజిబిలిటీ రూల్ 11 చేయాలి. ఏదో ఒక ఆప్షన్ చెక్ చేద్దాం, ఇంకొక ఆప్షన్ ఏమవుతుంది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి చెక్ చేద్దాం మనం 589270. సో ఆల్టర్నేటివ్ నెంబర్స్కి మనం ఏం చేయాలి యాడ్ చేయాలి. ఇక్కడ మనకేంటి ఆల్టర్నేటివ్ నెంబర్స్, వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట. ఆల్టర్నేటివ్ నెంబర్స్ యాడ్ చేసి వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి మనం. ఈ 5 + 9 + 7, అలాగే ఇక్కడ ఏమవుతుంది 8 + 2 + 0. ఈ డిఫరెన్స్ ఎంత అవ్వాలంటే 0 అవ్వాలి, లేదంటే 11 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ 5 + 9 14, 14 + 7 ఎంత మనకి 21. ఇక్కడ ఇదంతా మనకి 8 + 2 అంటే 10. ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 11 అవుతుందా. 21 - 10 అంటే ఇప్పుడు మనకి 11 వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది మనకి 11 మల్టిపుల్ కాబట్టి ఇది మనకి 11తో పోతుంది. అంటే ఈ నెంబర్ అనేది మనకి సి ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. సో డివిజిబిలిటీ రూల్ 11 మనం చెక్ చేసి ఎందులో పోదో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అనేది మనం చెక్ చేయాలి. ఆప్షన్ ఏ తీసుకుందాం 109, ఇక్కడ 109 153 కదా. సో ఇక్కడ 1 + 9 + 5, 1 + 9 + 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి, ఇది 0 + 1 + 3.
సో ఇది 10 ప్లస్ 5 15, ఇక్కడ మనకి ఎంత 4, అంటే ఈ వాల్యూ ఎంత అయింది 11 అయింది. సో 11తో పోతుంది, ఇది కాదు మనకి. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకుందాం. 5 4 4 5, ఇక్కడ ఇది ఈ డిఫరెన్స్ 5 ప్లస్ 4 ఎంత 9, ఇక్కడ 4 ప్లస్ 5 ఎంత 9, ఇది ఎంత వచ్చింది 0. సో ఇది కాదు. ఇక్కడ మనకి నాట్ డివిజిబుల్ బై అన్నాడు, డివిజిబుల్ అయ్యేది కాదు, డివిజిబుల్ కానిది మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఆప్షన్ సి 1 2 8 0 4 1, ఇక్కడ 1 ప్లస్ 8 ప్లస్ 4 ఎంత అవుతుంది 9 ప్లస్ 4 ఎంత 13, 2 ప్లస్ 0 ప్లస్ 1 ఎంత అవుతుంది 3. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 10 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. ఈ 10 రాకూడదు మనకి, 1 0 కానీ 11 కానీ రావాలి. సో ఆప్షన్ డి కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను. 8 0 1 2 4, 8 ప్లస్ 1 ప్లస్ 4 ఎంత అవుతుంది మనకి 9, 9 ప్లస్ 4 ఎంత మనకి 13 అవుతుంది. ఈ 13లో 0 ప్లస్ 2 ఎంత మనకి 2. సో 13 మైనస్ 2 ఎంత 11. సో 11 వస్తుంది కాబట్టి ఇది కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ డిజిట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ అండ్ హ్యాష్ ట్యాగ్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ద 7 డిజిట్ నెంబర్ 62684 స్టార్ హ్యాష్ ట్యాగ్. ఇక్కడ మనకి రెస్పెక్టివ్లీ అంటే ఏంటి అంటే ఈ వాల్యూస్ కంటిన్యూస్గా వస్తున్నట్టు. అంటే ఇక్కడ మనకి ఇది స్టార్, ఇది హ్యాష్ ట్యాగ్ కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్ వచ్చింది, తర్వాత హ్యాష్ ట్యాగ్ వచ్చింది. ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏమవుతాయి మనకి, ఇది 2, ఇది 0, ఇది 4, ఇది 0, ఇది 5, ఇది 0, ఇది 0, ఇది 5. ఈ నెంబర్ ఏమవుతుంది డివిజిబిలిటీ బై బోత్ 8 అండ్ 5. ఇప్పుడు 8 అనేది మనకి ఈవెన్ నెంబర్, ఇక్కడేమో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది ఆడ్ నెంబర్ వస్తుంది, అంటే ఇది 8తో పోదు. ఇక నెక్స్ట్ మనకేం మిగిలినాయి 20 40 50. ఇక్కడ మనకి 4, ఇక్కడ 4 స్టార్ హ్యాష్ ట్యాగ్, ఇక్కడ 3 ఉన్నాయి మన దగ్గర. మనము ఇక్కడ లాస్ట్ 0 ఉంది కదా, ఇక్కడ 0 5 ఉన్నాయి కాబట్టి మనం 5 చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 5తో పోతుంది. మనం 8 చెక్ చేయాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో పోవాలి. అంటే ఇక్కడ 4, ఇక్కడ స్టార్ అంటే ఏంటి 2 కదా, సో ఇది 20, అలాగే 440, ఇది 450. మనకి ఇందులో 440 మాత్రమే 8తో పోతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి, ఇక్కడ 40 ఇదే కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 14. సమ్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 174. ఫైండ్ ద స్మాలర్ నెంబర్. ఇప్పుడు మన దగ్గర 2 ఈవెన్ నెంబర్లు ఉన్నాయి. ఆ 2 ఈవెన్ నెంబర్లు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 174 వస్తుంది. సో నేను ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను. మరి సెకండ్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ కన్సిక్యూటివ్ అన్నాడు అంటే వెంటనే వచ్చే ఈవెన్ నెంబర్. సో దీనికి +2 యాడ్ చేస్తే నెక్స్ట్ ఈవెన్ నెంబర్ వస్తుంది కదా. ఇవి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 174. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ అంటే ఏంటి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు x + x ఎంత 2x ఈక్వల్ టు ఇక్కడ 174 - 2 ఎంత 172. ఇక్కడ ఇది ఎన్ని టేబుల్లో పోతుంది మనకి 8 టైమ్స్ పోతుంది, ఎంత 16. బ్యాలెన్స్ ఎంత 12, అంటే ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ పోతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 86 అవుతుంది. సో ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7278745 సో యాజ్ టు అబ్టైన్ ఎ సమ్ దట్ ఈస్ డివిజిబుల్ బై 11. సో ఇప్పుడు 11తో డివిజిబిలిటీ అవ్వాలి. అప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే ఎంత నెంబర్ అనేది మనం సబ్ట్రాక్ట్ చేస్తే 11తో డివిజిబిలిటీ అవుతుంది. సో 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ నెంబర్స్ మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ 7 + 7 + 7 + 5, ఇక్కడ 2 + 8 + 4, ఇక్కడ మనకి 7 + 7 + 7 21, 21 + 5 ఎంత 26. ఇక్కడ ఇవి ఎంత అవ్వాలంటే మనకి 0 కానీ 11 కానీ అవ్వాలి కదా. ఇక్కడ ఇది ఎంత అవుతున్నాయి మనకి 2 + 8 10, 10 + 4 ఎంత 14. మరి అన్నప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 12 అవుతుంది. కానీ మనకేం అవ్వాలి 11 కానీ 0 కానీ అవ్వాలి. ఇక్కడ 12 అవుతుంది అంటే మనం ఇక్కడ ఒక వాల్యూ లెస్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ 5 ఉంది కదా, సో 5 ప్లేస్లో 4 తీసుకుందాం, అంటే ఒక వాల్యూ లెస్ చేసాం కదా. అప్పుడు ఇదేమవుతుంది మనకి 25 అవుతుంది, అంటే ఈ వాల్యూ 11 అవుతుందా. సో అలా అనమాట. ఇప్పుడు నార్మల్ వాల్యూలు అలాగే ఉంచేద్దాం. ఇక్కడ మనం ఏం చేసాం ఒక వాల్యూని తగ్గించాం. ఒక వాల్యూని తగ్గిస్తే మనకేమైందంటే డివిజిబిలిటీ రూల్ 11 సాటిస్ఫై అయింది. అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి 1 అవుతుంది. ఇక్కడ 12లో 1 తీసేస్తే మనకి 11 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఇలా అయినా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 16. ఇఫ్ m ఈస్ ఈవెన్ దెన్ 8m - 1 ఈస్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్. ఇక్కడ m అనేది ఈవెన్ నెంబర్ తీసుకోమన్నాడు.
సో నేను m ఈవెన్ నెంబర్ అన్నిటికంటే చిన్నది 2 కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను ఈవెన్ నెంబర్గా. ఇప్పుడు 8² - 1 ఎంత అవుతుంది మనకి? 64 - 1 అంటే 63 అవుతుంది. ఇది 63 అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత మనకి? 63 కదా, అంటే ఇది 63తో పోతుందా? సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 63 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 17. ఆన్ డివైడింగ్ ఎ నెంబర్ బై 55, ఒక నెంబర్ని మనం 55తో డివైడ్ చేస్తే వీ గెట్ 28 యాజ్ రిమైండర్. సో ఇప్పుడు 1 టైం చేస్తున్నాను అనుకోండి, ఇది 55 అవుతుంది. ఇక్కడ మనకి రిమైండర్ ఏమవుతుంది? 28. ఇక్కడ మనకి రిమైండర్ 28 వస్తుందంటే ఆ నెంబర్ ఎంత అవుతుంది? 55 + 28, ఇది 13. ఇది ఎంత అవుతుంది మనకి? 83 కదా. సో 55 1 టైమ్స్ 55, రిమైండర్ ఎంత అయింది మనకి? 28. సరిపోయిందా? సాటిస్ఫై అయిందా? ఇప్పుడు ఏమో అడుగుతున్నారంటే ఆన్ డివైడింగ్ ద సేమ్ నెంబర్ బై 11 వాట్ ఈస్ ద రిమైండర్. ఇప్పుడు సేమ్ నెంబర్ని మనల్ని 11తో చేయమంటున్నాడు. ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 11 అంటే? 7 టైమ్స్ పోతుంది, 77. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత అవుతుంది మనకి? 6. సో ఈ 6 అనేది ఏంటి మనకి? రిమైండర్. వాడు మనల్ని అడిగింది అదే. సో ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. 7845 K84 ఈస్ డివిజిబుల్ బై 11. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ K? ఇప్పుడు ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 11 కదా. సో మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఆల్టర్నేటివ్ నెంబర్స్ డిఫరెన్స్ కనుక్కోవాలి మనం. ఇక్కడ 7 + 4 + K + 5 మైనస్ ఇక్కడ ఇది 8 + 5 + 8 + 4, ఇది ఎంత అవ్వాలి మనకి? 0 అవ్వాలి, లేదంటే 11 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ 7 + 4 11, 11 + 5 ఎంత? 16. సో 16 + K మైనస్ ఇక్కడ 8 + 5 ఎంత? 13, 13 + 8 ఎంత? 21, 21 + 4 ఎంత? 25. ఈక్వాలిటీ ఎంత? 0 అవ్వచ్చు, లేదంటే 11 మల్టిపుల్ అవ్వచ్చు. ఇక్కడ 16 - 25 ఎంత అవుతుంది మనకి? -9 కదా. సో K - 9 = 1 0 కానీ 11 కానీ. ఇప్పుడు ఏమవుతుంది? K అనేది 9 అవుతుంది, లేదంటే 20 అవుతుంది. అంటే K - 9 = 0, అలాగే K - 9 = 11. ఇది మనకు పాసిబుల్ అవ్వదు కదా. ఇప్పుడు K వాల్యూ అనేది మనకి ఎంత? 20 అవే పాసిబిలిటీ లేదు. ఇక్కడ K - 9 = 0 అంటే K వాల్యూ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. సో ఇది మన ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 19. ఫైండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ K ఇన్ ఎ 6-digit నెంబర్ 6745K2 సచ్ దట్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. ఇక్కడ మనకి నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందని చెప్పారు. అలాగే గ్రేటెస్ట్ వాల్యూ కనుక్కోమన్నారు. సో గ్రేటెస్ట్ వాల్యూ మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ 3తో పోతుందంటే 6 3తో పోతుందా? అలాగే 4 + 2 ఎంత? 6. సో అది కూడా పోతుంది. ఇక్కడ 7 + 5 ఎంత? 12, అది కూడా మనకి 3తో పోతుంది. ఇక్కడ మనకి గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ K ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఎందుకంటే 9 3తో పోతుంది. మనం పెద్ద వాల్యూ తీసుకోమన్నాడు కాబట్టి మనం గ్రేటెస్ట్ వాల్యూ అంటే ఎంత తీసుకోవాలి? 9. అదే స్మాలెస్ట్ వాల్యూ, సో ఇప్పుడు స్మాలెస్ట్ వాల్యూ అంటే మనం ఎంత తీసుకోవాలి? 3 తీసుకుంటామా? కాదు, 0 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ పోతాయి కాబట్టి ఇక్కడ 0తో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఈ వాల్యూస్ సేమే వస్తుంది. సో స్మాలెస్ట్ వాల్యూ ఇక్కడ 0 తీసుకోవాలి. ఇక్కడ ఈ నెంబర్స్ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ ఇక్కడ ఏదన్నా వాల్యూస్ పక్కన 2 కానీ 1 కానీ అలా రిమైండర్ ఉంటే వాటికి మనం యాడ్ చేస్తే 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ మనకి ఏ వాల్యూ రిమైనింగ్ లేదు, ఓన్లీ K మాత్రమే ఉంది కాబట్టి K వాల్యూ చెక్ చేసామన్నమాట. ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 20. ఫ్రమ్ ద గివెన్ నెంబర్స్ ABCD విచ్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 11. సో ఇప్పుడు మనకి ABCD ఇలా ఇచ్చారనమాట. ఇది 712, ఇది 712, 177 210, ఇది 646 14, ఇది 756 148. ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ నెంబర్స్ 7 + 2 ఎంత? 9, 9 + 2 ఎంత? 11. సారీ, ఇక్కడ 7 + 2 + 1 అంటే ఎంత? 10. ఇక్కడ 1 + 7 + 2 అంటే ఎంత మనకి? 10. సో 10 - 10 ఎంత? 0. సో ఇక్కడ మనకి 0 కానీ 11 కానీ వచ్చిందంటే ఏమవుతుంది? 11 టేబుల్లో పోతుంది కదా. సో ఇక్కడ మనకి నాట్ డివిజిబుల్ బై అన్నాడు, నాట్ డివిజిబుల్ బై 11. సో ఇది కాదు. ఇక్కడ మనకి 1 + 7 8, 8 + 1 ఎంత? 9, 7 + 2 ఎంత మనకి? 9. ఇక్కడ మనకి 9 ప్లస్ ఇక్కడ 0, 177 210 కదా. సో ఇక్కడ 9 - 9 అవుతుందా? 8 + 1 9.
సో ఈ వాల్యూ కూడా మనకి ఏమైందంటే 0 అయింది. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ 6 + 6 ఎంత 12, 12 + 4 ఎంత మనకి 16, ఇక్కడ 4 + 1 ఇదంతా 5, సో ఇది 11. ఇక్కడ 7 + 6 ఎంత 13, 13 + 4 ఎంత మనకి 17. ఇక్కడ మనకి 5 + 1 6, 6 + 8 ఎంత మనకి, సో 6 + 8 అంటే మనకి 14 వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఇక్కడ డి ఈ వాల్యూ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ కాదు, మనకి ఇక్కడ ఈ వాల్యూ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూ అంటే మనకి డి రావాలి. ఇక్కడ డి రావాలంటే మనకి డి ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది మనకి డి. సో ఆప్షన్ బి డి అనేది మన ఆన్సర్. సో ఇక్కడ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 21. 7 power 15 plus 7 power 16 plus 7 power 17 is divisible by which of the following given numbers? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీటిని ఎలా చేయాలంటే 7 power 15ని కామన్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 మిగులుతుందా. నెక్స్ట్ ఇక్కడ 7 power 15 తీసేస్తే ఇక్కడ 7 power 1 ఉంటుంది. మరి ఇక్కడ ఎంత ఉంటుంది 7 power 2 ఉంటుంది. అంటే ఇది 7 power 15 ఇంటూ 1 ప్లస్ 7 ప్లస్ ఇక్కడ 7² అంటే ఎంత 49. సో ఇది ఎంత అవుతుంది మనకి 7 power 15 ఇంటూ ఈ వాల్యూ ఎంత మనకి 49 + 1 50, 50 + 7 ఎంత 57. ఇప్పుడు ఈ 57 అనే వాల్యూ మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో చెక్ చేద్దాం. 1 3, 1 5, 1 2, 1 4. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఆడ్, సో ఈ వాల్యూస్ పోవు. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉండాలి. సో ఈ 5 కూడా పోదు. ఇక్కడ 5 + 7 ఎంత 12, 12 అనేది మనకి 3 టేబుల్లో పోతుందా. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 3 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 22. ఫైండ్ ద రిమైండర్ ఇఫ్ 19 power 200 డివైడెడ్ బై 20. ఇప్పుడు ఈ 19 power 200 మనం ఎలా రాసుకోవచ్చు, 20 - 1గా రాసుకోవచ్చా. ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బై 20 ఉంది కాబట్టి ఇక్కడ పవర్ ఎంత 200. ఇక్కడ మనకి 20తో 20 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ రిమైండర్ ఏముండదు. ఇక్కడ మిగిలేది ఏముంటుంది మనకి -1తో చేసేదే ఉంటుంది. సో ఇది -1 power 200. ఇక్కడ -1 power 200 అంటే మనకి ఇంకా ఈవెన్ నెంబర్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో మనకి 1 power ఎంత ఉన్నా కానీ 1 ఉంటుంది. సో మన రిమైండర్ ఎంత అంటే ఆప్షన్ సి 1. క్వశ్చన్ నెంబర్ 23. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ టు బి యాడెడ్ టు 999 సో దట్ 90 డివైడ్స్ ద సమ్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు 99తో కరెక్ట్గా డివిజిబుల్ అవ్వాలంట. ఇక్కడ ఈ నెంబర్కి ఎంత యాడ్ చేయాలని అడుగుతున్నాడు. సో 99 టేబుల్లో చెక్ చేద్దాం. ఇక్కడ 99 10 టైమ్స్ ఎంత 990. ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది మనకి 9 మిగిలింది. ఇప్పుడు మనకి రిమైండర్ ఎంత మిగిలింది అంటే 9 మిగిలింది. ఈ 9కి మనం ఎంత యాడ్ చేస్తే 99 అవుతుంది. సో 90 యాడ్ చేయాలి. అప్పుడు ఇది ఎంత అవుతుంది 99 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ అనేది మనకు కరెక్ట్గా పోతుంది. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి 90 యాడ్ చేయాలి మనం ఈ నెంబర్స్కి. సో ఇది 90 యాడ్ చేస్తే ఇది 9, ఇది 18, ఇది 10. సో 1089. 99 టేబుల్లో 10 టైమ్స్ చేస్తే ఎంత 990. ఇక్కడ ఇది 9 బ్యాలెన్స్, ఇక్కడ ఇది 9 బ్యాలెన్స్. సో 1 టైం 99. సో పర్ఫెక్ట్గా పోయింది కదా, మనం 90 యాడ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 24. విచ్ కాంపోజిట్ నెంబర్ కెన్ డివైడ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, n × n + 1/2. ఇక్కడ 12 న్యాచురల్ నెంబర్స్కి కనుక్కోమన్నారు, ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్కి. సో 12 × 12 + 1 ఎంత 13 డివైడెడ్ బై 2. ఇది ఎంత అవుతుంది 6 టైమ్స్. 6 × 13 ఎంత మనకి 78. సో ఇక్కడ లేదంటే మనం 6 × 13 ఇలాగే ఉంచండి. సో ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఒక నెంబర్తో డివైడ్ చేయాలి. ఆ నెంబర్తో ఎలా డివైడ్ చేస్తే మనకు కరెక్ట్గా పోతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి 6, 12, 4, 8. ఇక్కడ డివైడెడ్ బై 6 చేస్తే 6, 6 క్యాన్సిల్ అయ్యి ఇది 13 అవుతుంది. ఇక్కడ వేరే నెంబర్స్తో ఏ నెంబర్స్ తోటి మనకు పోదు కదా. ఇక్కడ మీరు చెక్ చేశారంటే 6 × 13 డివైడెడ్ బై 12 చేస్తే ఇక్కడ మనకి 13 డివైడెడ్ బై 2 అవుతుంది. ఇదైతే మనకి ఎంత అవుతుంది 4 అంటే ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్, ఇది 39/2. మరి ఇది ఎంత అవుతుంది మనకి 6 × 13 డివైడెడ్ బై 8 అంటే ఇది 2 టేబుల్లో 3 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 39 డివైడెడ్ బై 4 అవుతుంది. సో ఇవేవి పోవు, మనకి పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏమంటే మనకి ఆప్షన్ ఏ 6. క్వశ్చన్ నెంబర్ 25. ద నెంబర్ 429714
ఈజ్ డివిజిబుల్ బై, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 3 and 5, అలాగే 6 and 5, 4 and 6, అలాగే 3 and 6. ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ 4 ఉంది, మరి 5తో పోతుందా అంటే పోదు కదా. సో 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ మనకి రిమైనింగ్ ఏముంది 4 and 6, 3 and 6. మనం ఏం చెక్ చేయాలి 4కి అయితే లాస్ట్ 2 డిజిట్స్ అనేది మనం చెక్ చేస్తే మనం 4తో పోతుందా లేదా. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అనేది 14. సో 14 4 టేబుల్లో పోతుందా అంటే 4 టేబుల్లో పోదు. సో ఇదేమవుతుంది, ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఇక మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి 3 and 6 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 26. ఫైండ్ ద రిమైండర్ వెన్ 9 power 20 plus 2 ఈస్ డివైడెడ్ బై 4. ఇక్కడ మనకి 9 ఉంది, ఇక్కడేమో మనకి 4 ఉంది. సో ఇక్కడ మనకి ఎనీ టైమ్స్ పోతుంది మనకి 4 అంటే, ఇక్కడ మనకి 4 అంటే మనకి ఇక్కడ 2 times పోతుంది కదా, 4 2s are. సో ఈ క్వశ్చన్లో మనం 4 into 2 అంటే 8 కదా, అలా దగ్గరికి తీసుకొని అలా చేయకూడదు అనమాట. ఓన్లీ పవర్స్లో తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పవర్లో ఉంది కదా, డైరెక్ట్ వాల్యూ లేదు. సో డైరెక్ట్గా అలా తీసుకోకూడదు. మరి అలాంటప్పుడు ఇలా ఎలా చేయాలంటే ఇక్కడ 4కి నియర్ బై ఉండే నెంబర్ ఏమవుతుందో మనకి ఇక్కడ వీటిల్లో మార్చుకోవాలి. 9 power 20ని మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 9ని 3 squareగా రాసుకోవచ్చా. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 3 power 2 into 20 అంటే 3 power 40 అవుతుంది. సో ఈ వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు 3 power 40 plus 2 divided by 4. ఈ 3ని ఎలా రాసుకోవచ్చు మనం 4 minus 1 power 40 plus 2 divided by 4. ఇక్కడ -1 power 40 ఇది మనకి రిమైండర్ ఉంటుంది, ఎందుకంటే 4 4 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ 4 4 పోతుంది, ఇక్కడ -1 divided by 40 అనేది మనకి రిమైండర్ ఉంటుంది. సో -1 power 40 అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, 1 power ఇంటూ ఏం చేసినా మనకి 1 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇదేమో 1 మిగులుతుంది, ఇక్కడ +2 divided by 4 అంటే మనకి 3/4. ఇక్కడ 3/4 అంటే మనకి రిమైండర్ ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది, ఎందుకంటే 3 4 టేబుల్లో పోదు కదా, మనకి 3 రిమైండర్ ఉంటుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 27. ఇన్ ఎ డివిజన్ ప్రాబ్లం డివిజర్ ఈస్ 4 times ది కోషెంట్ అండ్ 2 times ది రిమైండర్. ఇక్కడ మనకేమవుతుంది డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, ఇది ఫార్ములా. సో ఇప్పుడు సపోజ్ మనకి ఒక నెంబర్ ఉంది, సో ఇది నెంబర్ అనుకుందాం. ఈ నెంబర్ ఏమవుతుంది మనకి డివిడెండ్. డివైజర్ అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది కదా, ఒక నెంబర్తో మనం డివిజ్ చేస్తాం, అది డివైజర్. ఇక్కడ కోషెంట్ అంటే మనకి ఇక్కడ ఒక వాల్యూతో ఆ వాల్యూని మనం డివైడ్ చేస్తాం కదా, అది కోషెంట్. ఇక్కడ చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది, నెంబర్ చేస్తే పర్ఫెక్ట్గా పోతే 0 ఉంటుంది, ఒకవేళ కాదనుకుంటే మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఇదేమవుతుంది మనకి రిమైండర్. ఇది రిమైండర్, ఇదేమో కోషెంట్, ఇది డివిజర్, ఇదేమో మనకి డివిడెండ్. సో ఇప్పుడు మనకేమి ఇచ్చారు 4 times డివిజర్ ఈక్వల్ టు 4 times ది కోషెంట్ అంటే 4 into కోషెంట్ అండ్ 2 times ది రిమైండర్. సో ఇది 2 times రిమైండర్ కూడా సేమే అవుతుంది. సో ఇది వాడు మనకు క్వశ్చన్లో ఇచ్చింది, కానీ మనకేం తెలుసు రిమైండర్ ఎంతో తెలుసు. సో ఇప్పుడు ఫస్ట్ డివిజర్ ఈక్వల్ టు 2 times రిమైండర్ తీసుకుంటాం. మరి డివిజర్ ఈక్వల్ టు 2 times రిమైండర్ అంటే 2 into ఎంత 32, ఎంత అవుతుంది మనకి 64. మరి ఇప్పుడు అలాగే కోషెంట్ కనుక్కోవచ్చా, 4 కోషెంట్ ఈక్వల్ టు 2 into రిమైండర్ అంటే 2 into 32 కదా, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 8 times. 2 into 8 ఎంత 16. మనకి డివిజర్ తెలుసు, కోషెంట్ తెలుసు, రిమైండర్ తెలుసు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. డివిజర్ ఎంత 64, కోషెంట్ ఎంత మనకి 16, రిమైండర్ ఎంత మనకి 32. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. సో ఇది ఎలా డైరెక్ట్గా ఈజీగా చెప్పచ్చు అంటే ఇక్కడ ఆప్షన్స్ మనం చెక్ చేస్తే లాస్ట్ డిజిట్ చెక్ చేయండి. ఇక్కడ లాస్ట్ డిజిట్ మనం చెక్ చేస్తే 4 into 6 ఎంత అవుతుంది 24 కదా. సో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 4, ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ యాడ్ చేయాలంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది 2 యాడ్ చేస్తాం, అంటే మనకి లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి 6 రావాలి, ఇది లాస్ట్ డిజిట్ అవ్వాలి. సో మనకి ఓన్లీ ఒక ఆప్షనే ఉంది, ఆప్షన్ ఏ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 28. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈస్ ద లార్జెస్ట్.
ఇది 2/3, 6/53, 79/90, ఇది 33/44. ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా చెక్ చేద్దాం. 11 టేబుల్లో 3 టైమ్స్, 4 టైమ్స్, ఇది ఎంత అవుతుంది మనకి 3/4. సో ఇక్కడ మనం ఇది క్యాన్సిల్ చేసాం కాబట్టి ఈ వాల్యూ పక్కన తీసేసి మనం దీన్ని 3/4గా రాసేసుకున్నాం. ఇక్కడ మనకి 2/3, ఇక్కడ 6/53, ఇక్కడ 79/90, ఇక్కడ 3/4 ఉంది. ఇక్కడ 3/4 అంటే ఇది 75% అవుతుంది. ఇక్కడ ఇది ఎంత అవుతుంది మనకి 9 × 8 అంటే మనకు మోర్ దెన్ 80%. సో మోర్ దెన్ 80% అవుతుంది ఇది. ఇదేమో మరీ చిన్న నెంబర్, లెస్ దెన్ 50% కదా, సో ఇది అవసరం లేదు. ఇది 3 × ఎన్ని టైమ్స్ మనకి 70+ అవుతుంది మనకి, ఎందుకంటే 3 7s ఎంత మనకి 21 కదా, సో 2 సంథింగ్ వస్తుందంటే +70%. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద వాల్యూ ఏమవుతుంది మనకి 80% అవుతుంది. సో ఇలా మీరు మల్టిపుల్స్లో అన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు 4 × 8 ఎంత మనకి 32 కదా, కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది 3 ఉంది. సో ఇక్కడ 3 ఉందంటే మనకి ఆల్మోస్ట్ లెస్ దెన్ 80% అవుతుంది. సో ఇది కాదు, మనకు అన్నిటికంటే పెద్ద వాల్యూ ఏమవుతుందంటే ఆప్షన్ ఇక్కడ డి అవుతుంది, 79/90. క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ ద లార్జెస్ట్? సో ఇక్కడ కింద వాటిల్లో పెద్ద ఫ్రాక్షన్ ఏదని అడుగుతున్నారు. సో ఇది 3/7, ఇది 7/53, ఇక్కడ 41/80, ఇక్కడ 29/79. ఇక్కడ చూడగానే మన ఆన్సర్ ఏమని పెట్టేయచ్చు అంటే 41/80 అనే ఆన్సర్ ఈజీగా అర్థమైపోతుంది. ఎలా అంటే ఇక్కడ 7 ఉంది కదా, ఈ 7లో మనకి సగం కంటే తక్కువ ఉంది, అంటే 50% కంటే తక్కువ. మరి ఇది కూడా అంతే కదా, సగం కంటే తక్కువ. ఇక్కడ కూడా అంతే. 79లో సగం ఎంత అవుతుంది మనకి 39.5 అవుతుంది. ఇది కూడా సగం కంటే తక్కువ, కానీ ఇది ఒకటే మనకి సగం కంటే ఎక్కువ ఉంది. ఎంత ఇక్కడ 80 అంటే ఇక్కడ 41 ఉంది, అంటే 40+ ఉంది. ఇక్కడ మీరు ఇంకా సగం కాదు ఇంకా తక్కువ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఈజీగా సగం కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒకటే మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఇక్కడ డి, ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. రీప్లేస్ స్టార్ మార్క్ బై ద స్మాలెస్ట్ డిజిట్ సో దట్ 723 స్టార్, ఇక్కడ 56 స్టార్. సో ఇది మనకి ఇచ్చారు. ఇదేమవుతుంది అంటున్నారు డివిజిబిలిటీ బై 6 అంట. ఇప్పుడు మనల్ని ఈ స్టార్ మార్క్ తోటి రీప్లేస్ చేయమంటున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 4, 3, 2, 1. సో వీటితో రీప్లేస్ చేస్తే ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్లో కూడా ఏముంది, ఈ స్టార్ సింబల్ అనేది ఒకటి ఉంది కదా, ఈ ఆడ్ డిజిట్స్ అనేది మనకి రావు. ఎందుకు రావు అంటే డివిజిబిలిటీ రూల్ 6 అంటే ఏం చేయాలి, డివిజిబిలిటీ రూల్ 3, డివిజిబిలిటీ రూల్ 2 చెక్ చేయాలి. ఇక్కడ ఆడ్ నెంబర్స్ తీసేస్తే ఇక మిగిలింది ఏంటి 4, 2. ఏదన్నా ఒకటి చెక్ చేద్దాం, అప్పుడు మనకి రిమైనింగ్ వచ్చేస్తుంది కదా. 7, 2, 3. ఇక్కడ నేను 2 తీసుకుంటున్నాను. ఇది 2, 5, 6. ఇక్కడ ఇది 2. దీని ప్లేస్లో 2 తీసుకుంటే మనం సబ్స్టిట్యూట్ చేసుకొని చేసేయచ్చు అనమాట. 7 + 2 ఎంత 9. ఇక్కడ మనకేముంది 3 టేబుల్లో పోతుందా, 6 3 టేబుల్లో పోతుందా, 2 + 5 7, 7 + 2 ఎంత 9. సో ఇవన్నీ కరెక్ట్గా పోతున్నాయి కాబట్టి మనకి 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. ఇఫ్ 321 y72 ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 6. ఇది 6 మల్టిపుల్ అన్నారు. వేర్ y ఈస్ ఎ డిజిట్ అండ్ వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ y. ఇప్పుడు ఇది 6 టేబుల్లో పోతుందని చెప్తున్నారు, అంటే ఇది డివిజిబుల్ బై 6 అవుతుందా. ఇక్కడ 6తో పోతుందంటే 3తో పోతుంది, 2తో పోతుంది. ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమన్నారు, లీస్ట్ వాల్యూ ఆఫ్ y. ఇక్కడ 7, 2 అంటే 9. ఇక్కడ 3 మనకి పోతుందా, ఇక్కడ 2, 1 అంటే ఎంత 3. మరి ఇప్పుడు మనకి లీస్ట్ వాల్యూ ఆఫ్ y ఎంత అవుతుంది, 0 కింద తీసుకోవాలి, ఎందుకంటే ఈ వాల్యూస్ అన్నీ మనకి 3 టేబుల్లో పోతున్నాయి. ఇది ఇక్కడ 2 ఈవెన్ నెంబర్ కాబట్టి దీంతో పోతున్నట్టు. ఇక్కడ y అనేది 0 తీసుకున్నాం అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఈ టోటల్ వాల్యూస్ అనేది మనకి 3 టేబుల్లో పోతుంది కదా. సో అలా లీస్ట్ వాల్యూ అనేది ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ 3 ఎందుకు తీసుకోలేదంటే లీస్ట్ వాల్యూ మనకి 0తో పోతుంది, 3తో పోతుంది, 6తో పోతుంది, 9తో పోతుంది. 3 టేబుల్లో పోయాయి కదా మనకి. 0 అంటే వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ 0 డైరెక్ట్గా వేసుకున్న, రిమైనింగ్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో వీటిల్లో లీస్ట్ వాల్యూ ఏదంటే మనకి 0 కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 32. At a cafe, Rama bought drinks for 7 friends at 240 rupees.
సో 7 ఫ్రెండ్స్ డ్రింక్స్ తాగారు, టోటల్ బిల్ ఎంత అయిందంటే 240 రూపీస్ అయింది. కొంతమంది కాఫీ తాగారు, మిగతా వాళ్ళు బ్లాక్ టీ. సో వీళ్ళు కాఫీ, వీళ్ళు బ్లాక్ టీ. ఇక్కడ మనకి రెగ్యులర్ కప్ ఆఫ్ కాఫీ ఎంత అంటే 40 రూపాయలు, అలాగే బ్లాక్ టీ ఎంత అంటే 30 రూపాయలు. హౌ మెనీ కప్స్ ఆఫ్ టీ డిడ్ షీ పర్చేస్? సో టీలు ఎన్ని కొన్నారు అని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు నేను టీలు ఎంతమంది కొన్నారు అంటే ఎక్స్ మెంబర్స్ అనుకుంటున్నాను. మన దగ్గర టోటల్ మెంబర్స్ ఎంత? 7 మెంబర్స్ కదా. మరి ఇక్కడ టీ ఎక్స్ అయితే కాఫీ ఎంత అవుతుంది? 7లో నుంచి ఈ ఎక్స్ తీసేస్తే సరిపోతుంది, టోటల్ 7. ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ 7 మైనస్ ఎక్స్ అవుతుందా? సో ఇప్పుడు 40 ఇంటూ 7 మైనస్ ఎక్స్. ఇప్పుడు 40 మెంబర్స్, 40 రూపాయలు ఒక కాఫీ. ఎంత మెంబర్స్ తాగారు? 7 మైనస్ ఎక్స్ మెంబర్స్. మరి ఇక్కడ టీ ఎంత? 30 ఇంటూ ఎక్స్, 30x. సో టోటల్ బిల్ ఎంత అయింది? 240 రూపీస్. ఇక్కడ మనకి 40 ఇంటూ 7 ఎంత? 280. 40 ఇంటూ ఎక్స్ ఎంత? ఇది మైనస్ కాబట్టి మైనస్ 40x ప్లస్ 30x ఈక్వల్ టు 240. 280లో 240 తీస్తే 40. ఇక్కడ మైనస్ 10x అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మైనస్ 40x ప్లస్ 30x అంటే మైనస్ 10x కదా. ఇటు వస్తే ఏమవుతుంది మనకి? 10x అవుతుంది. 0 0 క్యాన్సల్. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 4. అంటే ఎన్ని టీలు ఆర్డర్ చేశారు వీళ్ళు? 4. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 33. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 47? నేనేం చేస్తాను, డైరెక్ట్గా 5 డిజిట్ నెంబర్ లార్జెస్ట్ ఏంటిది మనకి? 9సే కదా, అన్ని 9s, ఆల్ 9s ఉన్నది మనకేంటిది 5 డిజిట్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ టోటల్ 5 డిజిట్స్ ఉన్నాయి, ఇదే పెద్ద నెంబర్ అవుతుంది. సో దీంతో నేను 47ని డివిజిబుల్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? 47 2 టైమ్స్. ఇక్కడ 47కి 2 టైమ్స్ చేస్తే ఎంత? 94. బ్యాలెన్స్ ఎంత? 59. సో ఇక్కడ మనకి 1 టైం ఎన్ని? 47. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత మనకి? 12. ఇక్కడ 9 క్యారీ, మళ్ళీ 2 టైమ్స్ ఎంత మనకి? 94. ఇక్కడ 5, ఇక్కడ 3. సో ఇదేమవుతుంది? 359. మనకి 8 టైమ్స్ పోతుందా అంటే పోదు, ఎందుకంటే 320 ప్లస్ 56 376 అవుతుంది. సో ఇది 7 టైమ్స్. 7 7s ఆర్ ఎంత? 49. 7 4s ఆర్ 28. 28 ప్లస్ 4 ఎంత? 32. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత మిగిలింది మనకి? 30 మిగిలింది. అంటే ఇందులో నుంచి 30 తీసేసామంటే మనకు ఆ నెంబర్ పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఏ నెంబర్తో? 47తో. సో ఇప్పుడు 5 9లో నుంచి ఒక 30 తీసేసేయండి. 99969. ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. 77 పవర్ 77 ప్లస్ 77 డివైడెడ్ బై 78. ఇప్పుడు మనకి 78, ఈ నెంబర్ని మనం ఎలా డివైడ్ చేస్తాము? వీటిని మనం 78 మైనస్ 1 పవర్ 77గా రాసుకోవచ్చా? ప్లస్ 77 డివైడెడ్ బై 78, ఇది కూడా డివైడెడ్ బై 78 రాసుకుందాం సెపరేట్ చేసి. ఇక్కడ మనకేమవుతుంది? 78 మైనస్ 1 అంటే మనకి రిమైండర్ ఏముంటుంది? -1. సో ఇది -1 పవర్ 77. ఇక్కడ మనకి రిమైండర్ ఎంత ఉంటుంది? 77 బై 78 అంటే రిమైండర్ ఎంత ఉంటుంది మనకి? 77 ఉంటుంది. ఇక్కడ -1 ఉంది, ఇక్కడేమో పవర్లో ఆడ్ వాల్యూ ఉన్నాయి. 77 అంటే ఆడ్ వాల్యూ కదా, సో ఏమవుతుంది? ఇది మైనస్ అవుతుంది. -1 ప్లస్ 77. సో 76 మనకి రిమైండర్ అవుతుంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 35. ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 17 పవర్ 23 మైనస్ 21 డివైడెడ్ బై 18. సో ఇప్పుడు మనం 17 పవర్ 23ని ఎలా రాసుకోవచ్చు? 18 మైనస్ 1 హోల్ పవర్ 23 డివైడెడ్ బై 18. ఇక్కడ ఇదేంటిది? -21 డివైడెడ్ బై 18. ఇలా సపరేట్గా రాసుకుంటున్నాను అనమాట. హోల్ పవర్ 23 డివైడెడ్ బై 18 మైనస్ ఇది 21. సో ఇక్కడ ఇదేమవుతుంది? ఆడ్ కాబట్టి ఇది -1 -21 డివైడెడ్ బై 18, ఇది -22 బై 18. మనకి రిమైండర్ అనేది మైనస్లో రాదు. సో ఇక్కడ మనకి రిమైండర్ మైనస్లో రానప్పుడు మనం ఏం చేస్తాం? +1 యాడ్ చేయండి. ఇదేమవుతుంది? -22 ప్లస్ 18 డివైడెడ్ బై 18 అంటే ఇదేమవుతుంది? -4 బై 18. ఇప్పుడు మళ్ళీ మైనస్లోనే ఉంది, మనం ఏం చేస్తాం? మళ్ళీ ఇంకొక +1 యాడ్ చేస్తాం. ఇదేమవుతుంది? -4 ప్లస్ 18 డివైడెడ్ బై 18 అంటే ఇదేమవుతుంది? 14 డివైడెడ్ బై 18. ఇక్కడ 14 డివైడెడ్ బై 18 అంటే మనకి 14 అనేది రిమైండర్ అవుతుంది.
సో సింపుల్గా ఇలా మైనస్ రిమైండర్ అనేది వచ్చిందంటే ఇక్కడ మనం ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ని మనం యాడ్ చేస్తూ రావాలి. ఎప్పుడు వరకు యాడ్ చేయాలంటే ప్లస్ వరకు ఇక్కడ ప్లస్ వాల్యూ వచ్చే వరకు యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 36. ఇఫ్ 9-digit నెంబర్ 5x79856y6 ఈజ్ డివిజిబుల్ బై 36. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ 36 అంటే మనకు డివిజిబిలిటీ రూల్ 9, డివిజిబిలిటీ రూల్ 4 తీసుకుంటాం. ఎందుకంటే 36 అంటే 9 into 4 కదా. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే నెగిటివ్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x + y, ఇది మనల్ని కనుక్కోమంది. సో ఇక్కడ ఈ వాల్యూ కనుక్కున్నప్పుడు మనకి నెగిటివ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఏమవుతుంది +or-3. సో ఇలా మనం చేస్తామన్నమాట. ఇక్కడ మీకు నెగిటివ్ వాల్యూస్ ఇక్కడ రావు. ఈ y వాల్యూ పాజిటివ్, x వాల్యూ పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి 500, ఇప్పుడు మనకి 529 ఉందనుకుందాం. ఇక్కడ మనకి 5 -2 +9 ఇట్లా ఉండదు కదా, మనకి అన్ని పాజిటివ్ వాల్యూసే ఉంటాయి ఇలా నెంబర్స్ రాసినప్పుడు. సో ఇక్కడ నెగిటివ్ అనేది ఇలా తీసుకోకూడదు. ఇలా తీసుకునేదను ఆ స్క్వేర్ రూట్ నుంచి వచ్చే వాల్యూ +or- తీసుకొని చేయాలన్నమాట. ఇక్కడ y వాల్యూ అనేది లార్జెస్ట్ తీసుకోమని చెప్పారు క్వశ్చన్లో. y వాల్యూ లార్జెస్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇదేమవుతుంది, లాస్ట్ 2 digits అనేది డివిజిబిలిటీ రూల్ 4 చెక్ చేస్తాం. ఇక్కడ లాస్ట్ 2 digits అంటే అన్నిటికంటే పెద్ద వాల్యూ ఏంటిది మనకి సింగిల్ డిజిట్స్లో 9 కదా. సో 96 తీసుకుంటే 4 టేబుల్లో మనకి 2 times, సో ఇక్కడ మనకి 8 వస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ 16 అంటే 4 times, సో 24 times పోతుంది కదా. సో ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుంది లార్జెస్ట్ అంటే 9 అవుతుంది. ఇప్పుడు y వాల్యూ 9 అంటే ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 9 చెక్ చేద్దాం. 9 పోతుంది. ఇక్కడ 9 అంటే ఈ y ప్లేస్లో 9 తీసుకున్నాను నేను. ఇక్కడ మనకి 5 + 5 ఎంత 10. ఇక్కడ 10 + 8 ఎంత 18. సో 18 కూడా పోతుందా, ఈ 9 కూడా పోతుంది. ఇక్కడ మనకి మిగిలిన నెంబర్స్ ఏంటి 6, 6, 7. 6 + 6 ఎంత 12. 12 + 7 ఎంత మనకి 19. అంటే 19 + x = ఇది 9 or 9 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ మనకి 19 + x, సో 18 అనేది 9 మల్టిపుల్. ఇక్కడ 18 తర్వాత ఏమొస్తుంది మనకి 27 రావాలి. అంటే ఇది 27 అవ్వాలి. అంటే x వాల్యూ ఎంత అవుతుంది మనకి 8 అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత అంటే 8 అనమాట. ఇప్పుడు మనల్ని ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 2x + y కనుక్కోమన్నారు. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 8 + 9 ఇది ఎంత అవుతుంది 16 + 9 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే +or-5. ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమన్నారంటే నెగిటివ్ వాల్యూ కనుక్కోమన్నారు. నెగిటివ్ వాల్యూ అంటే ఏమవుతుంది మనకి -5 అవుతుంది. సో ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. ద 5-digit నెంబర్ 45YZ0 ఈస్ డివిజిబుల్ బై 40. వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ y + z? సో ఇప్పుడు y + zకి మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అనేది మనల్ని కనుక్కోమన్నారనమాట. సో ఇప్పుడు మనం ఈ 40ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే డివిజిబిలిటీ రూల్ 4 చెక్ చేయొచ్చు. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ లాస్ట్లో 0 ఉంది కదా, సో 10 అనేది అనవసరం అనమాట. ఇక్కడ మనకి 4 × 40 కదా, సో 8 5s రాసుకోవచ్చు, లేదంటే 4 10s రాసుకోవచ్చు. అంటే డివిజిబిలిటీ రూల్ 4, 8 అన్నీ రాసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం. సో ఇది 4 తీసుకుందాం, 8 తీసుకుందాం, అలాగే మనకి ఇది 5 తీసుకుందామా. సో 5 అవసరం లేదు ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 కదా. సో ఓన్లీ 4, 8 తీసుకొని మనం చేద్దాం అనమాట. ఎందుకు 4, 8 తీసుకుంటున్నారు, డైరెక్ట్గా 8 తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ లాస్ట్ 2 digits అనేది 4కి, లాస్ట్ 3 digits అనేది 8తో చేస్తే కానీ మనకు అర్థం కాదనమాట. సో ఎందుకంటే మనకి ఇక్కడ YZ వాల్యూ కావాలి కదా. ఇప్పుడు లాస్ట్ 2 digits మనకి ఏమడిగాడు, మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ y + z అడిగారు. ఇక్కడ మనకి లాస్ట్ 2 digits అనేది 4తో పోవాలి. లాస్ట్ 2 digits 4తో పోవాలంటే ఇది z, ఇది 0. మనకి మ్యాక్సిమం నెంబర్ 4తో పోయే నెంబర్ ఏమవుతుంది, సింగిల్ డిజిట్ నెంబర్ 8 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 80 తీసుకోవచ్చు. ఇక్కడ మనం 90 తీసుకుంటే పోదు కదా, ఓన్లీ 80నే పోతుంది. సో మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ జెడ్కి ఎంత అవుతుంది మనకి 8 అవుతుంది. సో ఇక్కడ ఇది 4, 5, ఇది y, ఇది 8, ఇది 0. ఇప్పుడు మనం ఈ లాస్ట్ 3 digit వాల్యూస్ని మనం 8తో వచ్చి కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 8తో క్యాన్సిల్ అవుతుందంటే ఈ 80 అనేది 8 టేబుల్లో పోతుంది కదా. మరి y ఒకటే మనం చూసుకుంటే సరిపోతుంది. ఈ y కూడా 8 టేబుల్లో పోతే లాస్ట్ 3 digits పోయేదేముంటుంది మనకి 8 ఒకటే క్యాన్సిల్ అవుతుంది మనకి. ఇక్కడ 880 మాత్రమే మనకి పోతుంది అనమాట. ఇప్పుడు 980 తీసుకుంటే 980 అనేది పోదు.
సో ఇక్కడ 980 అంటే మనకి ఇది 12 టైమ్స్ ఎన్ని పోతుంది, 96, బ్యాలెన్స్ 20. సో 20 అనేది పోదు కదా, సో ఇది పోదు, మనకి 880 పోతుంది. కాబట్టి ఇక్కడ ఈ y వాల్యూ కూడా ఎంత అవుతుందంటే 8 అవుతుంది. వాడు మనల్ని ఏం అడిగారు, y ప్లస్ జెడ్ వాల్యూ అంత, ఇది 8, ఇది 8. సో ఇది x ప్లస్ జెడ్, y ప్లస్ జెడ్. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 16 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 38. If the sum of three numbers is 18, so a plus b plus c, sum of three numbers 18, sum of their squares, so a square plus b square plus c square and 36. Then find the difference between sum of their cubes, so sum of their cubes ante a cube plus b cube plus c cube and 3 times its products. సో 3 times its product అంటే ABC కదా, సో 3 times అంటే 3 into ABC. వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నారు, ఇది మనల్ని కనుక్కోమంది. సో ఇక్కడ వీటికి ఫార్ములా ఏమవుతుందంటే a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca. ఎందుకంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ఇది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని వచ్చే ఫార్ములా ఇది మాత్రమే అవుతుంది. మరి ఇక్కడ ab bc ca వీటి వాల్యూలు ఎలా తీసుకోవాలంటే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే 18 స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే 36 ప్లస్ 2 ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca. ఇప్పుడు 2 ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca ఎంత అవుతుంది, 18 స్క్వేర్ అంటే 324, ఇక్కడ 36 అటుపోతే ఏమవుతుంది మైనస్ 36. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 288. ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 144 టైమ్స్. సో ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c ఎంత 18, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ c స్క్వేర్ ఎంత 36. ఇక్కడ ఇది మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca అవుతుందా. సో ఈ వాల్యూ ఎంత మనకి 144, ఇది మైనస్ కాబట్టి మైనస్ 144. సో 18 ఇంటూ ఇదంతా మనకి మైనస్ 108. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు మనకి 8 8 సార్ ఎంత 64, ఇక్కడ 0 కాబట్టి ఆ 0 డైరెక్ట్ ఈ 6 అనేది క్యారీ అవుతుంది. 8 1 సార్ 8, ఈ 1 ఇంటూ 108, సో 108. ఇది 4, 6 ప్లస్ 8 ఎంత 14, 8 ప్లస్ 1 ఎంత 9. సో 1944 ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో కాబట్టి ఇదేమవుతుందంటే మైనస్ అవుతుంది. సో మైనస్ 1944. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఇది ఆల్జిబ్రా బేస్డ్ క్వశ్చన్. సో మీరు ఇది ఆల్జిబ్రా బేస్డ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అనేది ఈ ఫార్ములా బేసిక్ ఫార్ములాస్ టైప్లో వస్తుంది అనమాట మనకి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్లో కూడా వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి.